నామం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మీ యొక్క ఉపాసనకి ఆ వస్తువుని అందించే ప్రయత్నం కొంత ఉంది. అమ్మవారి గురించి మీరు చదువుతున్నప్పుడు తల్లి చాలా ప్రసన్నురాలై ఉంటుంది. ఎప్పుడు ఆవిడ చక్కటి చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. మా అమ్మ లేచావా నాన్న, స్నానం చేశావా, దా అని పిలుస్తూ ఉంటుంది. ఎంత చిరునవ్వో నా తల్లిది అనుకుని మీరు ఇక్కడ భావన చేస్తూ వెళ్ళి కూర్చున్నారనుకోండి, ధ్యానానికో పూజకో, మీకు వెంటనే ఒక ఆప్యాయత, ఒక దగ్గరితనం ఏర్పడుతుంది. మీరు స్వతంత్రంగా అమ్మవారి పూజకి ఉపక్రమించగలరు. లేకపోతే కొంచెం ఇబ్బంది వస్తుంది. మీరు చూడండి, మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది. మీరు ఇలా అమ్మవారిని ఇక పూర్వం చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇలా చూశారనుకోండి, మీరు వాళ్ళ తాలూకా ప్రతిస్పందన కోసం మీరు ఇలా ఎదురు చూస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, అబ్బో ఎంత నవ్వుతోందో అంటారు. మీరు చూడండి, కనకదుర్గమ్మకి ఇలా ఎర్రటి గీత ఉండి ఇలా ఇలా ఉంటుంది. ఎంత నవ్వుతూ ఉంటుందో! ఇంత గుండ్రటి బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని ఇంత నవ్వుతూ ఉంటుంది ఆవిడ. పరమ ప్రసన్నంగా ఉంటుంది. లలితాపరాభట్టారిక స్వరూపం చిరుమందహాసం చేస్తూ ఉంటుంది. అంటే పెద్ద నవ్వు కాదు, కానీ చూడగానే అబ్బా చాలా ప్రసన్నంగా ఉంది అమ్మవారు. ఆవిడికి ప్రసన్నం ఉంది అని మీరంటే అప్రసన్నం కూడా ఉంది అని గుర్తు కదండి. ఆయన ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడండి అంటే ఒక్కొక్కసారి ఏడుస్తూ కూడా ఉంటాడని గుర్తు. ఇప్పుడు అమ్మవారు ప్రసన్నంగా ఉంది అంటే ఆవిడ అప్రసన్నంగా ఉంటుంది అని లేదు అసలు. కానీ ఆవిడ ఎప్పుడూ అలా ఉంటుంది అని మీకు తెలియజేయడం కోసం మీ మనసు ఒక ఊహా చిత్రాన్ని గీయవలసి ఉంటుంది. ఒక ఊహా చిత్రాన్ని గీయకుండా మనస్సు ఎలా వెడుతుంది ఆ వస్తువు దగ్గరికి? వెళ్ళలేదు. అసలు ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? మనసుని సంస్కరించడమే. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. శరీరమునకు సంస్కరించి దీన్ని సంస్కరించడం వల్ల ప్రయోజనం ఎంతవరకు వస్తుంది అంటే, దీన్ని సంస్కరించడం మనసుని సంస్కరించడం కోసం. ఆ మనసు జారిపోకుండా శరీరాన్ని సంస్కరించుతూనే ఉండాలి. దీన్ని ఎప్పుడూ సంస్కరించకుండా మాత్రం వదిలిపెట్టకూడదు, సంస్కరించుతూనే ఉండాలి. మీరు చూడండి, డాక్టర్ గారు స్టెత్ పెట్టి చూసి కడుపులో నొప్పిగా ఉంది అన్నా, భుజంలో నొప్పిగా ఉందన్నా, కన్నుపోటుగా ఉందన్నా, లేకపోతే ఏదో నాకు కాస్త వీపు నొప్పిగా ఉందండి అన్న, కాళ్ళు ఆగుతోందన్న, ఆయన రాసే మాత్రం ఇటువైపు నుంచి వెళ్ళాలి, నోట్లోంచే వెళ్ళాలి. ఆ ఏ ఔషధమైనా ఏ శరీరావయవమునకు ఇబ్బంది వచ్చినా అది వెళ్ళవలసింది నోటి ద్వారా మాత్రమే వెళ్ళినట్లు మీరు ఎటువైపు నుంచి రండి, శుద్ధి దేనికి ఏర్పడవలసి ఉంటుంది అంటే మనసుకి ఏర్పడవలసి ఉంటుంది. కాబట్టి మనసు చూడడంలో అమ్మవారి యొక్క మూర్తిని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఆవిడ యొక్క నవ్వు మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఈ నవ్వు ఇలా ఉంటుంది, ఆ చిరునవ్వు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు అమ్మవారు ఒక్కరే మీకు కనపడడం ప్రారంభం చేస్తారు. వసిన్యాది దేవతల యొక్క గొప్పతనం ఏమిటంటే, నవ్వును అడ్డు పెట్టి ఈశ్వరుణ్ణి కూడా మీకు దర్శనం చేయిస్తున్నారు. అడ్డు పెడుతున్నది నవ్వు, కానీ మీకు దర్శనం పరమేశ్వరుడికి కూడా అవుతోంది. ఎలా చేయించగలుగుతున్నారు అలా దర్శనం అంటే, ఆమె యొక్క మందహాసపు కాంతులలో మహాకామేశ్వరుడు మునిగి తేలుచున్నాడు, లేదా మునుగుచున్నాడు, లేదా తేలుచున్నాడు. మీరు ఎలా చెప్పినా సరే మునిగిపోయాడు అని మాత్రం అనకూడదు. ఎందుకో తెలుసా అండి? మునిగిపోయాడు అనుకోండి, మళ్ళీ ఓ ఇబ్బంది వస్తుంది. ఆయన మన్మథుడికి వశమైనా అయిపోతాడు, లేదా ఆ ఆనందం ఒక స్థాయికి ఎడితే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ దక్షిణామూర్తి అన్న అయిపోతాడు. మునిగి తేలుతూ ఉన్నాడు అనుకోండి, ఆవిడ బహిర్ముఖుణ్ణి చేసి ఉంచుతుంది. దక్షిణామూర్తిగా తనలో తాను రమించడానికి ఉండదు. కళ్ళు విప్పి చూస్తూ, కదులుతూ, చేతులు కదుపుతూ, కాళ్ళు కదుపుతూ, మీ మొరలు వింటూ, నా మొరలు వింటూ, మనకి జ్ఞానం ఇస్తూ, మోక్షం ఇస్తూ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన కదిలేటట్టు, తేలుతూ ఉండేట్టు, మునిగిపోకుండా ఉండేట్టు, మునిగి తేలుతూ ఉండేట్టు ఎవరు చేయాలి? ఆ నవ్వు చెయ్యాలి. ఆ నవ్వెవరిది? ఆవిడిది. అంటే ఈ నవ్వు ఎప్పుడైనా ఆగచ్చా అంటే ఎప్పుడు ఆగదా నవ్వు. ఎవరి కోసం? మహాకామేశ్వరుణ్ణి ఆ స్థితిలో ఉంచాలంటే ఆ నవ్వు అలాగే ఉంటుంది. ఎందుకు ఉంచాలి అలాగే అంటే, ఆయన సమాధి ఎందుంటే ఆవిడేం వేరైపోదు, ఆవిడ ఆయనలోనే ఉంటుంది ఎప్పుడు, ఆయన శక్తి స్వరూపంగా. కానీ మీకు నాకు తండ్రిని అందించాలి. పరమశివుడు కదులుతూ మీకు నాకు దొరకాలంటే ఒక్క అమ్మవారి వల్ల సాధ్యం. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. పరమశివుని యొక్క మనస్సుని ముంచుతోంది.
ఆ నవ్వు యొక్క కాంతి, ఆ కాంతిలో మునగడం తేలడం ఏమి ఉండవు. ఏది మునిగి తేలుతోంది? ఆయన మనసు మధ్య కామేశ మానస, మహాకామేశ్వరుని యొక్క మనసు మునిగి తేలుతోంది. ఇప్పుడు ఈవిడ నవ్వుతూ కూర్చుందంటే ఈవిడ లోపల ఆనందంగా ఉంది. ఈవిడ ఆనందంగా ఉన్న స్వరూపాన్ని చూసినటువంటి పరమశివుని యొక్క మనస్సు బహిర్ముఖమై అది కూడా ఆనందమును పొందుతోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఎలా ఉన్నారు? ఆనంద భైరవ, ఆనంద భైరవి. ఇద్దరు ఆనంద భైరవ, ఆనంద భైరవి స్వరూపాల్లో మీకు దర్శనమిస్తున్నారు. ఈ నామమును పట్టుకుని మీరు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దర్శనాన్ని చేసేయచ్చు. ఇప్పుడు అమ్మవారి పక్కన కూర్చునుండగా అమ్మవారి చిరునవ్వు అలా ఉంటే శంకరుడి చిరునవ్వు కూడా ఎలా ఉంటుంది? చిరునవ్వుతోనే ఉంటుంది. ఒండరులు చిరునవ్వులతోటే ఉంటారు. ఇప్పుడంత చిరునవ్వులై ప్రసన్నమూర్తులై అమ్మ అలా నవ్వుతున్నంతసేపు ఆయన సంతోషంగా మునిగి తేలుతూనే ఉంటాడు తప్ప ఇలా ఏం కొర 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 చూడ్డాయన పరమ ప్రసన్నమూర్తి అయి తండ్రి అయి ఉంటాడు. తండ్రి తల్లిగా వాళ్ళిద్దరూ కూర్చునుండగా మీ ఉపాసన సిద్ధిస్తుంది. మీరు చేసినటువంటి పూజ తొందరగా అందుతుంది. మీరు చక్కగా కార్యాన్ని చక్కపెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందుతారు. ఇది మీ మనసుకి అందించాలి. అటు మహాకామేశ్వరుడు మునిగిపోకుండా తేలుతూ ఉండాలి. ఎవరు? పైన నదిలా తేలడం కాదు, ఆయన మనసు మునిగి తేలుతూ ఉండాలి. ఇది నేను ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే హీనోపమానము అని మీరు అనుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. భార్యకి శాస్త్రంలో ఉన్న పేరేమి అంటే పురుషుని యొక్క విశ్రాంతి స్థానము అని పేరు. భర్త ఎంత బడలిపోనివ్వండి, భార్య యొక్క చిరునవ్వు యందు ఆయన మునిగి తేలుతూ తన యొక్క కష్టాన్నంతటినీ మర్చిపోయి తాను హాయిగా సంతోషాన్ని పొందుతాడు. ఎన్ని కష్టాల్లో ఉన్న భర్తకైనా సంతోషాన్ని ఇవ్వగలిగినది ఎవరు? ఎవ్వరూ ఇవ్వలేరు, ఒక్క భార్యయే ఇవ్వగలదు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. శ్రీరామాయణంలో తండ్రి పోయాడు, రాజ్యం పోయింది, అందరూ దూరం అయిపోయారు. ఇంతమంది పోయినా రామచంద్రమూర్తిని మీరు రామాయణంలో జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మ పక్కనున్నంతసేపు ఆయనకి ప్రకృతి సంబంధమైనటువంటి కష్టాలు కూడా, విరుద్ధమైన భావాలు కూడా ఆయనకి కష్టంగా అనిపించేవి కావు, సంతోషంగానే ఉండేది. ఎందుకని అంటే సీతమ్మ పక్కనుంది. ఎన్ని కష్టాలలో రాముడున్నా ఆవిడ ఎప్పుడు ఆ పుండు కెలకబడేటట్టుగా ఆవిడ ప్రవర్తించలేదు. ఆవిడ ఎంత ప్రసన్నంగా ఉండేదంటే, ఎంత సంతోషంగా చిరునవ్వులు పండిస్తూ ఉండేదంటే తనకి కష్టం ఉందా అని రాముడు మర్చిపోయాడు. మీరు చూడండి జాగ్రత్తగా రామాయణాన్ని. రాముడు అరణ్యవాసం చేశానన్నంత కష్టంతో ఎప్పుడు చేశాడంటే 1 సంవత్సరమే చేశాడు యథార్థానికి. ఎప్పుడు? సీతమ్మ పక్కన లేనప్పుడు. సీతమ్మ పక్కనున్న రాముడి అరణ్యవాసాన్ని మీరు చూడండి రామాయణంలో. అలవోకగా ఉంటుంది అరణ్యవాసం. చక్కగా ఋషుల ఆశ్రమానికి వెడతాడు, ఈ ఆశ్రమానికి వెడతాడు, ఆ ఆశ్రమానికి వెడతాడు, ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకే ఇల్లు అనగా ఏమి అని అడిగారు. ఇల్లు అంటే ఇటకలును ఇంకొకటి కాదు, కేవలము భార్యకే ఇల్లు అని పేరు. గృహస్థాశ్రమము అంటే గృహిణి ఉన్నది గృహము, ఆమెయే గృహము. భర్త యొక్క సుఖము, భర్త యొక్క దుఃఖము, ఉపశమనము ఆమె యందే నిక్షిప్తమై ఉంటాయి. నిక్షిప్తమై ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మవారు అలా ఉంటే తన భర్తని అలా ఉంచగలిగింది. శంకరుడి యొక్క మనస్సు మునిగి తేలేటట్టు చెయ్యగలిగింది. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బాధ్యత అని మీరు అనుకోకపోతే ఆడదానికి జన్మతః పొందినటువంటి వరం ఇది. భార్యాస్థానంలో ఎవరు కూర్చుంటారో వాళ్ళకొక్కరికే ఈశ్వరుని చేత ఇయ్యబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి వరము. పురుషుడు ఇక్కడ తాను పొందలేకపోయినటువంటి సుఖాన్ని ఎక్కడైనా పొందాడనుకోండి, ఆయన అప్రతిష్ట పాలవుతాడు, ఆవిడ అప్రతిష్ట పాలవుతుంది. అది హద్దులు మీరితే 7 తరాలు నశించిపోతాయి. ఈయన ఇక్కడ అన్నం లేకపోతే ఇంకొక చోట అన్నం తిన్నాడు, ఇబ్బంది లేదు. ఇవాళ ఇక్కడ పలహారం లేదు, ఇంట్లో భార్య చేయలేకపోయింది, వేరొక చోట పలహారం చేశాడు, ఇబ్బంది లేదు. ఈయన ఇవాళ
ఇక్కడ ఆయనకి ఏదో ఇంట్లో జరగవలసినటువంటి విధానంలో విషయం జరగలేదు, వేరొక చోటికి వెళ్ళి అక్కడ చేసుకున్నాడు. ఏదో కారణాంతరాల చేత ఇంట్లో చేయడానికి కుదరలేదు. ఒకటి ఓ దేవాలయంలోకో ఎక్కడికో వెళ్ళి కూర్చుని చేసుకున్నాడు, ఇబ్బంది రాలేదు. భార్య దగ్గర పొందవలసినటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, విశ్రాంతిని, ఆనందాన్ని ఇక్కడ కాకుండా ఇంకొక చోట అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇద్దరికీ పతనహేతు. ఎంతమందికి? ఇద్దరికీ కాదు, మొత్తం సమాజానికే ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఒక పురుషుడు వేరొక చోట విశ్రాంతి స్థానం పొందకూడదు. స్త్రీ తన వలన అలా పురుషుడికి విశ్రాంతి దొరకకుండా ఉండకూడదు. ఈయన వేరొక చోట పొంది ఆ ఆనందము నాకు అక్కడ దొరికిందన్నమాట ఆయన నోటి వెంట రాకూడదు. అలా వచ్చిందంటే మొత్తము సమాజమంతా ప్రశ్నార్థకమై కూర్చుంటుంది. అలా కాకూడదంటే అది భగవంతుడు ఏం చేశాడంటే పురుషుడి యొక్క మనస్సు విశ్రాంతి పొందేటట్టుగా, అలా పక్కన ఉండేటట్టుగా ఆ స్థితిని భార్యాస్వరూపమునందు నిక్షేపించాడు. అది ఆశ్చర్యం అండి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఇదేంటి, ఎవడి భార్య వాడికి రంభ అని. అందుకే నాకు వేరొకరి ఇల్లాలు మహాలక్ష్మి, నాకు వేరొకరి ఇల్లాలు పార్వతీదేవి. కానీ నా ఇల్లాలు నా దగ్గరికి వచ్చేటప్పటికి నా శాంతి స్థానం, నా విశ్రాంతి స్థానం, నా సుఖస్థానం. నేను తెలిసి అన్నాడో తెలియకన్నాడో నాకు తెలియదు, కానీ మా ముత్యాల సత్యనారాయణ ఒకప్పుడు ఒక మాట అన్నాడు. వీడికి ఎంత శాస్త్రం తెలిసి అన్నాడు రా ఈ మాటని. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను. వెళితే ఏదో ఒక 5 రోజులు ఎంతో కొసరి డేట్లు ఇస్తూ ఉంటాను పై ఊళ్ళో. అంటే సెలవులు లేక ఆ ఊళ్ళో ఉపన్యాసాలు అవుతుంటే ఆ ఊరి వాళ్ళు అన్నారు, మీరు ఎప్పుడూ మాకు 3 రోజులు 5 రోజులే ఇస్తున్నారు, కాకినాడ అయితే 40 రోజులు 50 రోజులు మీ ఇష్టం, వాళ్ళు అడగక్కర్లేదు ఎక్స్టెన్షన్లు, మీరే చెప్పేస్తుంటారు. వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటి, మేము చేసిన పాపం ఏమిటన్నారు. వాళ్లే పాపకర్మ, ఎందుకో తెలుసా నన్ను భరిస్తున్నారు, మీరు పుణ్యాత్ములు 5 రోజుల్లో వదిలిపోతుంది అంటే. వాళ్ళన్నారు అక్కర్లేదు మాకు చెప్పండి అన్నారు. అంటే నేను అన్నాను, అక్కడ ఆఫీసు అవి ఇవి అన్నీ కుదరదండి, అక్కడ పైగా తను హాయిగా మీ ఆవిడని కూడా తీసుకురండి అన్నారు. మా ఆవిడ ఉద్యోగం చేస్తోందండి, అలా తీసుకురావడం కుదరదు, ఇద్దరికి సెలవులు దొరకాలని ఏదో అనుకుంటే ఆయన అన్నాడు, మీకెందుకండి, మీకు ఇంట్లో ఎలా చేసి పెడతారో అంత బాగా చేసి పెడతాం మేము, అంత అన్ని మేము ఏర్పాట్లు చేస్తాం, ఒక్క 10 రోజులు మా ఊళ్ళో చెప్పండి అన్నాడు. అంటే నేనేం అనలేదు. మా ముత్యాల సత్యనారాయణ అన్నాడు, నువ్వు బంగారం కరిగించి నీళ్లలో పోసి మా గురువు గారికి పడితే వచ్చే బలం కన్నా మా అమ్మగారి చేత్తో ఇచ్చిన గుక్కెడి నీళ్లు మా గురువు గారికి బలం అన్నాడు. నేను తెల్లబోయాను, హరి సత్యనారాయణ ఎంత పెరిగిపోయావయ్యా నువ్వు అని. అంటే నేను ఎందుకు అంటే మా ఆవిడ్ని పొగిడాడని నేను సంతోషపడిపోయాను అనుకోకండి. ఒక భార్య స్థానాన్ని అతను నాడి పసిగట్టాడు. ఓ ఎంత పోషకాహారం పెట్టారన్నది కాదు, గురువు గారి యొక్క విశ్రాంతి స్థానము. నాకే కాదండి, ఎవ్వరికైనా లోకంలో అలా ఉండడం మర్యాద, అదే మర్యాద లోకంలో. భార్యయే విశ్రాంతి స్థానముగా ఉండడం పురుషుడికి మర్యాద. పురుషుడు తన వద్ద మాత్రమే విశ్రాంతి తీసుకోగలగడం భార్యకి పరమ సత్కారం. భార్యాస్థానమునకు అంతకు మించిన సత్కారం లేదు, పురుషుడికి ఇంతకన్నా మర్యాద లేదు. ఇవి 2 మారాయనుకోండి ఎక్కడైనా, అది పరమ ప్రమాద హేతువు. అందుకే ఈ స్థాన బలాన్ని ఏ కారణము చేత వేరొక చోట పెట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈ స్థానబలం ఆ స్థానబలమే. నువ్వు మా అమ్మాయి లాంటి దానివి అనో తప్పులేదు, మా కోడల్లాంటి దానివనూ తప్పులేదు, నా చెల్లెల్లాంటి దానివనూ తప్పులేదు, నా అక్క లాంటి దానివనూ తప్పులేదు. ఇంకొక మాట నోటి వెంట ఎప్పుడూ ఉండకూడదు, మనసులో ఆలోచన ఉండకూడదు. ఆ స్థానం ఒక్కసారి జీవితంలో, అంతే. ఒక్కరికి ఇస్తారు, ఆ ఒక్కరి అంతే. ఒకవేళ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ స్థానాలు శాశ్వతాలా, కాలగతిలో జారిపోతాయి, స్మృతుల చేత బతుకుతారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అంటే ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను, కానీ మీరు కాళిదాసకృత మేఘ సందేశం చదివితే ఇలా ఉంటుందా దాంపత్యం అంటే అని కన్నులు చెమరుస్తాయి. ఎంత గొప్ప రచన చేశాడో మహానుభావుడు కాళిదాసు. మేఘ సందేశం ప్రారంభం చేస్తూనేనండి అత్యద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టేశాడు ఆయన.
ఆయన యక్షుడు భార్యావియోగాన్ని పొందాడు సరిగ్గా ఆ నౌకరీ చేయనందుకు. భార్య ఎక్కడో ఉంది, తాను ఇక్కడున్నాడు. ఎందుకు ఏడిచాడో తెలుసా? అయ్యో భార్య అక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయానని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఒక మేఘాన్ని చూశాడు. చూసి సందేశం పెట్టగలమని మేఘాన్ని అడుగుతున్నాడు. ఇంతకన్నా అసందర్భమైన విషయం ఉంటుందండి లోకంలో? మేఘం అంటే ఏమిటి? కాశింత అగ్నిహోత్రం, కాశింత పొగ, కాశింత వాయువు, కాశింత నీరు, ఈ 4 కలిస్తే మేఘం. దానికి కాళ్ళు లేవు, దానికి చేతులు లేవు, దానికి కళ్ళు లేవు, దానికి నోరు లేదు. ఎలా చూస్తుంది ఈయన భార్యని? ఏం చెప్తుంది అది అవతల వారికి? మరి ఎందుకు చెప్పాడు మేఘుడికి సందేశం? కాళిదాస్ అంతటి మహాకవి చెప్పించచ్చా మేఘ సందేశం? ఆ తర్వాత లోకంలో మేఘ సందేశం, మేఘ సందేశం, మేఘ సందేశం అంటాం. అంటే పురుషుడు విచక్షణ కూడా ఎప్పుడు కోల్పోతాడు అని అడిగారు. అడిగితే తన భార్య స్మృతి జ్ఞాపకంలోకి వస్తే, ఆవిడ జ్ఞాపకంలోకి వస్తే, వీరిని మనం అడగడానికి ఎలా కుదురుతుంది, ఈయన ఎలా చెప్తాడని కూడా చూసుకోట చెప్పేసుకున్నాడు అంతే. మేఘానికి ఒక్కటే తెలుసు, మేఘం ఇలా వెడుతుంది కాబట్టి మా ఆవిడ కనపడుతుంది అనుకున్నాడు అంతే. అదిరా విశ్రాంతి స్థానం అంటే, ఆ తలపు యందు విశ్రాంతి ఉంది అన్నారంతే. ఇది నీ జీవితంలోకి అన్వయం చేసుకోవాలి ఈ నామాన్ని అని నేనంటే నేనేం దోషం చేయట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఈ మాట చెప్పడంలో తప్పు ఎక్కడుంది? సనాతన ధర్మమునందు అంతర్భాగం. అందుకే 1000 పడగలు అని విశ్వనాథ సత్యనారాయణ గారు నవల రాసి గుండెలు బాదుకున్నారు. 999 పడగలు చితికిపోయాయి సనాతన ధర్మానికి. ఒక్క పడగే మిగిలింది, కళ్యాణ సంస్కృతి. కేవలం వైవాహిక ధర్మం ఒక్కటే మిగిలింది. భార్య యందు భర్తకు అనురాగం, భర్త యందు భార్యకు అనురాగం, ఇద్దరూ కలిసి జీవితాంతం ఒకరికొరకొకరు బతకడం. ఇది మాత్రమే తెలుసు. ఈ పడగ కూడా చితికిపోనివ్వకండి అని ఏడిచాడు ఆయన. దీని మీదకి పాశ్చాత్య ప్రభావం తేకండి అని ఏడిచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అప్పుడే ఈ పడగ మీద రాళ్లు పెట్టి కొట్టడం ప్రారంభం చేసేసాం మనం. అప్పుడే దెబ్బలు తగలడం మొదలు అయిపోయింది. అందులో మొదటి కర్ర దెబ్బ ఆ పడగ మీద ఎక్కడ తగిలింది అంటే, ఏనాడు ఈ జాతికి వ్యాలంటైన్స్ డే అలవాటైందో ఆనాడే ప్రారంభమైంది కర్ర దెబ్బ. సరే ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి చూడండి, మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. అది కేవలం నవ్వు అనుకుంటున్నావేమో, అది నవ్వు కాదు. ఆ నవ్వుకొక కాంతి ఉంది. ఎవరికి తెలుసా కాంతి? ఒక్క మహాకామేశ్వరుడికి తెలుసు. ఏ భార్య చిరునవ్వులోని కాంతి చేత ఉపశాంతి పొందుతున్న భర్తకి ఆ కాంతి తెలుసు అంతే. మనకెలా కనపడాలి ఆ నవ్వులో కాంతి? బిడ్డలుగా కనపడాలి. మనం బిడ్డలమై అమ్మవంక చూసినప్పుడు ఉండేటటువంటి చిరునవ్వు కాంతి మనకి శ్రీరామరక్ష కావాలి. అది మహాకామేశ్వరుణ్ణి తెచ్చి మనకి పక్కన కూర్చోపెట్టింది. అంత గొప్ప చిరునవ్వు. అమ్మవారి చిరునవ్వుతో పోలిక వెయ్యడం ఎవ్వరికీ కుదరదు. అందుకే అమ్మవారు నవ్వుతున్నటువంటి ఆ చిన్ని చిరునవ్వు వంక చూశాడండి మహానుభావుడు మూకశంకర్ల వారు. 100 శ్లోకములు పడిపోయాయి ఆయనకి. మందస్మిత శతకము అని 100 శ్లోకాలు అమ్మవారి చిన్న చిరునవ్వు చూస్తూ చెప్పారు ఆయన. అంటే నేనైతే అంటాను, ఆవిడ చిరునవ్వుని ఆవిడ బిడ్డడిగా తాగేశారు మూకశంకర్లు. తాగేసి అనుభవించారు. ఆ మందస్మితం గురించి వసిన్యాది దేవతలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, నువ్వు కూడా ఆ మందస్మితాన్ని జీవితంలో నేర్చుకో, ఉపాసన చేయడం నేర్చుకో. నిన్నెప్పుడైనా ఎక్కడైనా నిలబెట్టి అమ్మవారు చిరునవ్వు నవ్వితే ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి, ఉత్తర క్షణం చెప్పగలగాలి. పెదవులు ఎంతవరకు విచ్చుకుంటాయో, పలువరస ఎంతవరకు కనపడుతుందో, ఈ బుగ్గలు ఎలాగా ఎరుపు రాగరంజితములవుతాయో, మహాకామేశ్వరుడు ఎలా సంతోషంగా చూస్తూ ఉంటాడో, ఎలా ఆ చిరునవ్వుని చూసి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడో, ఇది మీరు ధ్యానం చేసి మీరు కూడా ఎప్పుడైతే మీరు ఆవిడ చిరునవ్వు, ఆ ఆనందము చేత కలిగిన చిరునవ్వు, ఈవిడ ఆనందమును చూసి ఆనందమును పొందుతున్న పరమశివుడు, ఆయన తేలియాడుతున్న స్థితి, ఈ రెండిటిని మీరు చూశారో మీరు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఆ నామము యొక్క గొప్పతనం ఏమిటంటే, అగ్నిహోత్రం అంటుకున్న తర్వాత లేదా చల్లటి నీరు మీ మీద చల్లిన తరువాత నిద్రపోతున్నవాడు ఉలిక్కి పడతాడు.
బాగా తాపంతో ఉన్నవాడు అమ్మయ్య అంటాడు. అందరికీ ఉపశాంతిని ఇచ్చినట్టు అమ్మవారి చిరునవ్వు వంక ఎవరు చూస్తున్నారో వాళ్ళకి కూడా మనసు లయమైపోయి వాళ్ళు కూడా జీవితంలో ఆనందము వైపుకి అడుగులు వేయడం మొదలు పెడతారు. మనస్సు అంతర్ముఖం అవడానికి సాధనమేది? అమ్మవారి చిరునవ్వే. మీరు చూడండి, లోకంలో సాధనం అని ఒకటి ఉంటుంది, అది అందిస్తున్నారు మీకు ఇవాళ. ఈ సాధనము ఇది మీకు బాగా తెలిసి ఉంటుంది. లోకంలో ఒంట్లో బాగులేదు, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదండి అని చెప్పి లాయర్ గారి దగ్గరికి వెడతారా? మీరు వెళ్ళరు. ఒంట్లో బాగులేకపోతే డాక్టర్ గారి దగ్గరికే పెడతారు. మీకు రేషన్ కార్డు కావాలి, తహసీల్దార్ గారు చాలా బిజీగా ఉన్నారండి, సబ్ ఇన్స్పెక్టర్ గారు ఖాళీగా ఉన్నారని పోలీస్ స్టేషన్కి వెడతారా? వెళ్ళరు. మీకు ఊళ్ళో రిలీజ్ అయినటువంటి సినిమాలకి సంబంధించిన విశేషాలన్నీ కావాలి, నా దగ్గరికి వస్తే నేను చెప్పగలనా? నేను చెప్పలేను. నా దగ్గరికి వచ్చి అడగకూడదు అలాంటి విషయాలు. లేదు, మీకు ఏదో ఒక మంచి కార్యక్రమం, ప్రశాంతంగా ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకొని ఉపశాంతి పొందాలి అని అనిపించింది, ఇంకా ఆందోళన పెంచే స్థలానికి వెళ్ళకూడదు. ఒక దేవాలయంలోకి వెళ్ళి ఒక ముఖమంటపంలో కూర్చోవాలి. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది అని మనసు చెప్తోందో ఆ మనసుకి కలిగినటువంటి ఇబ్బందికి ఉపశాంతినిచ్చేటటువంటి వాణ్ణి మీ మనసే చెప్తుంది. దీనికి ఒంట్లో బాగోలేదు, దీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. మన మనశ్శాంతి లేదు, మనకి సంబంధించి ఆస్తికి గొడవ వచ్చింది, లాయర్ గారి దగ్గరికి వెడదాం. ఏమిటో మనస్సు ప్రశాంతంగా లేదు, ఓ గుడికి వెళ్ళి కూర్చుందాం. ఆయన ఎవరో పాట పాడుతున్నారట, కాసేపు విందాం. భగవంతుడి గురించి ఆ నామం విందాం, మనం కూడా సంతోషిద్దాం. ఇప్పుడు మీకు కలిగినటువంటి క్లేశము, దాని పరిష్కారము మనసే సూచిస్తోంది. మీ మనసు సూచించలేనిది జీవితంలో ఒక్కటే, బాగా గుర్తుపెట్టుకోండి. మీ మనసుకి ఏం తెలుసు? ముందుకి నడవడం తెలుసు, మీ మనస్సుకి వెనక్కి నడవడం తెలియదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం సుమండి. మిగిలిన వాటివి ఎలా ఉన్నా పెద్ద బాధ ఏం లేదు, ఇది బాగా గుర్తుండాలి. మనసుకి తనంత తానుగా తెలుసున్నదొక్కటే, ముందుకే నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటారేమో, ఈ నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, అది వెంటనే ఏం చేస్తుందంటే ఈ కళ్ళుని ఆధారం చేసుకుని మనస్సు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఏమిటి, ఆ బోర్డు ఏదో పెట్టారు ఏమిటంటా ఉంటుంది, శరీరం ఆగుతుంది. ఇప్పుడు ఈ కళ్ళు చూస్తాయి, కళ్ళు చూస్తుంటే నోరు చదువుతుంది, చదివిన దాన్ని మనసు గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత ఈ మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? సంకల్ప వికల్ప సంఘాతం. అయితే ఒక పెద్ద ఇది పెడుతున్నారనమాట, ఏదో వస్తువులన్నీ అమ్మేటటువంటి ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి పెడుతున్నారా. మనం కూడా వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్ళాం, ఏ ఉన్నాయి అప్పడాలు తప్ప, అనవసరం, ఊరికే ఎంట్రన్స్ టికెట్ అదంతా నానా అల్లరి, మళ్ళీ మోటార్ సైకిల్కి పార్కింగ్, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతాను. దానికన్నా కూడా ఇంకో పని చేస్తే, ఇప్పుడు అది ఏం చేసింది, కన్ను పట్టుకుని వెళ్ళింది కాసేపు, ఆ తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా ఎక్కడో ఏదో వినపడుతుంది ఆటోలో, ఇది వింటుంది, ఏమిటి అని. ఆటోలో చెప్పారనుకోండి, ఏదో ఉదాహరణ ఇస్తున్నాడు, మనకేం అలా ఆటోలో గిటోలో చెప్పామనుకోండి, ఆ లలితా సహస్రనామ స్తోత్రం మీద వాడెవడో వ్యాఖ్యానం చేస్తున్నాడు అయ్యప్ప స్వామి గుళ్ళో అని వినపడింది అనుకోండి. ఇప్పుడు విడితే అంటుంది, వాడి మొహం వాడికి ఏం చేసి వాడేం చెప్తాడు, ఎందుకు వచ్చింది అంటుంది. కాసేపటికి అంటుంది, పోన్లే రేపు ఖాళీ కదా ఒకసారి ఇళ్ళొద్దాం, పోయిందేముంది, వాడి అసమర్థత విచారణ చేద్దాం మనం అని వస్తుంది. కాబట్టి ఇప్పుడు కన్ను పట్టుకుని ముందుకెడుతుంది, చెవి పట్టుకుని ముందుకెడుతుంది, స్పర్శ పట్టుకుని ముందుకెడుతుంది. దీనికి ఎవరో తగిలారు, ఎవరు తగిలారు ఆలోచిస్తుంది. స్పర్శ చేత ముందుకెడుతుంటుంది, ఏదో ఇక్కడ కాలింది లేకపోతే ఏదో కుట్టింది, వెంటనే ఎవరు కుట్టారు అని చూస్తుంది. ఇంకొకటి ఉంది అని చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇంకొకటి అని చూస్తుంది. ఇంకొకటి అన్నప్పుడల్లా రెండు చూస్తుంది. 2, 3, 5, 100, 10, 1000, కోటి ఎంతైనా చూస్తుంది. భాగించి చూపిస్తుంది. మిమ్మల్ని మాత్రం ఒకటి చేస్తుంది. మీరొక్కరు ఒక పక్క, అవన్నీ ఒక పక్క చేస్తుంది. చేసి ముందుకి నడుస్తుంటుంది. దీనికి వెనక్కి వెళ్ళడం రాదు. వెనక్కి వెళ్ళింది అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ జన్మ సార్థకత పొందుతోందని గుర్తు. మనసు ముందుకి నడిస్తే వాడు మనుష్య శరీరంతో ఏమీ పొందట్లేదు. మనసు వెనక్కి నడిస్తే వాడు ఖచ్చితంగా ఉత్కృష్టత పొందేస్తున్నాడు.
వెనక్కి నడవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ఈ కంటితో చూడడానికి ఏం లేదు దానికి, ఈ చెవితో వినడానికి ఏం లేదు దానికి, ఈ చర్మంతో ముట్టుకోవడానికి ఏం లేదు దానికి, ఈ నాలుకతో రుచి చూడడానికి ఏం లేదు దానికి. కానీ ఇదేం చేస్తుందంటే అదే సంకల్పం చేస్తుంది, ఈ 5 ఇంద్రియాల నుంచి నేను విడిపోతున్నాను అంటే. విడిపోతున్నానన్నప్పుడు కూడా ముందు దేన్ని మూసేస్తుంది? తలుపు. దీన్ని మూసేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నున్నాయో అన్నీ నాలోకి రావడానికి వీల్లేదంటది. ఇది మూస్తుంది. అనగానే ఇంకేమిటి? ది డోర్స్ ఆర్ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్డ్. మళ్ళీ నేను చెప్పే వరకు ఏది లోపలికి రాకూడదు. ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తోంది, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. తర్వాత ఇంకా నేనేం వినడానికి వీల్లేదు. మరి ఏం చేస్తావు? ఇంతకు ముందు ఎప్పుడో చూసింది ఈ కళ్ళతో, ఎక్కడో శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగాన్ని చూసింది ఈ కళ్ళతోటి. ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటుంది, శ్రీశైలం దేవాలయంలోకి వెడుతుంది. ఆ ఎదురుగుండా ముఖమంటపంలో ఉన్న పెద్ద నందీశ్వరుణ్ణి చూస్తుంది. ఈయనే చలగల బసవన్న అంటారు. కలియుగాంతంలో ఈయన లేచి రెంకె వేస్తాడు. కృష్ణానది పొంగుతుంది. పొంగితే వెళ్లి ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు నీటి చేత ఈ లోకం నిండిపోతుంది. ఆ నంది ఈ నంది అంటుంది. కుడిపక్కకి చూస్తుంది, ఇదే త్రిఫల వృక్షం, ఇదిగో ఇక్కడే మేడి జువ్వి రాగి కలిసి ఉన్నాయంటుంది, రావి ఉన్నాయంటుంది. అలా ఎడం పక్కకి ఎడుతుంది. గుడి పక్క తలుపులోంచి లోపలికెడుతూ ఇలా చూసి ఇక్కడే పాతాళగంగ, ఇందులో నీళ్లు పట్టుకొచ్చే శివలింగానికి అభిషేకం చేస్తారంటుంది. ఇలా లోపలికెడుతుంది. ఇనప ఊసలు కట్టి ఉన్నాయి, అక్కడ నిలబడుతుంది. తెరేసేసి ఉంది. సుప్రభాతం జరుగుతున్నారు వచ్చిన అర్చకులు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరికండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం వింటోంది. పంచె కట్టుకుని ఆయన ఇలా ఉత్తరీయం వేసుకుని ఒక 6 నిలబడి చదువుతున్నారు. వాళ్ళ మెళ్లల్లో పెద్ద పెద్ద లింగకాయలున్నాయి. అవన్నీ చూస్తోంది. చూసి తెర తీశారు. ముందెవ్వరూ చూడకండి, నంది చూడాలి అంటున్నారు. ఇలా వెనక్కి వంగింది. ఇప్పుడు చూడాలి. ఇలా ముందుకి వంగి నంది శృంగములలోంచి చూశాడు. చిన్ని శివలింగం కనపడుతోంది ఆలయం లోపల. అర్చకులు లోపలికి ఎడుతున్నారు. కొంచెం తప్పుకుంటే బాగుండు అంటోంది. ఆయన అటు వెళ్ళాడు. ఆ చిన్న శివలింగం గోడుగా కనపడింది. అబ్బా అనుకుని ఇలా నిలబడింది. ఈ మూల రత్నగర్భ గణపతి కనపడ్డారు. ఇలా లోపలికెళ్ళి ఇలా ముట్టుకుంది శివలింగాన్ని. చల్లగా తగిలింది చేతులకి. ఆ తడి కళ్ళకి రాసుకుని తలకి రాసుకుంది. ప్రదక్షిణ పురస్సరంగా ఇలా బయటికి వచ్చి ఎడం చేతి పక్కకి బయటికి వెళ్ళింది. కుడి చేతి పక్కన వృద్ధమల్లికార్జునుడు కనబడ్డాడు. ఇలా ఎడం పక్కకి తిరిగింది. వీరభద్రుడు, బయలు వీరభద్రుడి గుడి కనపడింది. ఆ వీరభద్రుడికి నమస్కారం చేసి ముందుకెళ్ళింది. పాండవ ప్రతిష్ఠిత లింగాలు కనపడ్డాయి. 5 లింగాలకే నమస్కారం చేసి మెట్లెక్కుతూ ఎడం పక్కకి తిరిగింది. కళ్యాణ మంటపం కనపడింది. ఇక్కడే అసుర సంధ్య వేళలో పార్వతీ కళ్యాణం జరుగుతుంది ఏంది. మెట్లెక్కి పైకి వెళ్ళింది. కుడి చేతి పక్కనేమో చండీ హోమం జరుగుతోంది. ఎడం చేతి పక్కన అరుగుండి వేదపారాయణం చేసేవాళ్ళు కూర్చునున్నారు. గుడిలో ఇలా పక్క నుంచి తలుపు లోపలికి వెళ్ళింది. పెద్ద శ్రీచక్రం, దానికి పక్కన మళ్ళీ శ్రీచక్రాలు వేసున్నాయి. ఇప్పుడు ఈ శ్రీచక్రాల వంక చూసింది. కుంకుమార్చన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చుంది. డబ్బాలో ఉన్న కుంకం తీసి తను కూడా వేస్తోంది. అర్చకుడు ఏవో చెప్తున్నాడు. ఇలా ఇలా వేస్తోంది. ఆ కుంకం వాసన తగులుతోంది. చేతికంతటికి కుంకం అంటుకుంది. ఇలా చెయ్యి పెట్టుకుంది. పంచికి కుంకం అంటుకుంది. భార్య అంది, ఈ బట్టకి తుడుచుకోండి అని నాప్కిన్ ఇచ్చింది. దానికి ఇలా ఇలా తుడుచుకుంది. నాప్కిన్ అంతా కుంకం అంటుకుంది. ఇప్పుడు మళ్ళీ తొడ మీద చెయ్యేసుకుంది. నైవేద్యం పెట్టండి అని పళ్ళు ఇచ్చారు. అవి ఇలా నైవేద్యం పెట్టింది. దర్శనం చేసుకోండి అన్నారు. లేచి శ్రీచక్రం ముందు నుంచి ఎడుతోంది. చిన్ని గడప వంగి ఇలా చూసింది. ఆకుపచ్చటి చీర, పచ్చటి పట్టు అంచు, ఇలా రెక్కలు విప్పినట్టుగా ఉండి అమ్మవారు ఇలా చూస్తున్నట్టుగా ఉంది మూర్తి. ఓ భ్రమరాంబికాదేవి, అందుకే భ్రమరంలా ఉంది నా తల్లి అనుకుంది. నిమ్మకాయల మాలలు ఇలా కట్టున్నాయి. ఇంత కుంకం బొట్టు పెట్టుకుని పైన కూడా ఇలా కుంకం పెట్టుకుని వృద్ధుడైనటువంటి మిసమిస మెరిసిపోతున్న అర్చక స్వామి అంతరాలయం ముందు ఇలా కూర్చుని ఉన్నారు. దాటి బయటికి వెళ్ళింది. చండీ హోమం పొగ పీలుస్తూ కూర్చుంది. ఈలోగా నాన్నగారండి మీకు ఫోను అంది కూతురు వచ్చి. ఇప్పుడు ముందుకొచ్చింది. ఎందుకు తెచ్చావు? వాళ్ళకి బుద్ధి లేదు.
ఉదయం 8 గంటల వరకు ఏ పూజో చేసుకుంటాడో ఫోన్ చెయ్యకూడదన్న ఇంగిత జ్ఞానం చేసేవాడికి ఉండాలి. వాడు చేస్తాడు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఇస్తావు? చెప్పేసేయి. పూజలో ఉన్నారు, ఫోన్ ఇవ్వనని చెప్పి ఎందుకు తీసుకొస్తావు ఫోన్ అంటే, ఫోన్ మీద చెయ్యేసి ఫలానా నా కర్మ అనుకుని తీసుకుని మాట్లాడేది. ఇప్పుడు చెప్పండి, వెనక్కి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు ఉన్నాయా? చెప్పండి. శ్రీశైలంలో శరీరం ఉందా? కుంకాన్ని చెయ్యి పట్టుకుందా? ముక్కుతో వాసన చూసినప్పుడు కుంకం వాసన, అక్కడ కుంకం ఉందా నిజంగా? భార్య నాప్కిన్ ఇచ్చినప్పుడు భార్య ఉందా? నాప్కిన్కి చెయ్యి తుడిచిందా? నిజంగా అమ్మవారి ముందుంచి వెడుతున్నప్పుడు అమ్మవారు ఆ రోజున భ్రమరాంబకాదేవి ఆ రోజున నిజంగా ఆకుపచ్చ చీర కట్టుకుని ఉందా? శివలింగాన్ని ముట్టుకున్నప్పుడు అలా చల్లగా తగిలినట్టుగా ఉన్నప్పుడు నిజంగా నువ్వు శివలింగాన్ని ముట్టుకున్నావా వెళ్ళి మల్లికార్జునుణ్ణి? మరి ఇది నీ ఇంద్రియాల సహాయం లేకుండా ఎలా వెళ్ళింది? ఇంద్రియాల్ని వదిలిపెట్టేసి వాటి నుంచి విడిపోయి తనంత తానుగా ఈశ్వరాభిముఖమైతే వెనక్కెడుతోంది. అన్నీ అక్కడే ఉన్నాయి. కర్మేంద్రియాలు దీపం వెలిగిస్తాయి, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతోంది. మనసు ఇక్కడుండదు, అన్నీ ఉన్నాయి. ఈశ్వరుడు అంటాడు నాకు ఇవన్నీ అక్కర్లేదు, నీ మనసు కావాలంటాడు. ఇవేమీ లేవు, కానీ తాను మాత్రం భ్రమరాంబికాదేవి దర్శనం చేస్తూ మల్లికార్జున దర్శనం చేస్తూ ఆనందాబ్ధి అందు ఒకటైపోయింది. ఇప్పుడు రెండిటిలో ఏ అవస్థ గురించి ఏ అవస్థ అని అడిగారు. ఈ కళ్ళతో శ్రీశైలాన్ని చూడడం, ఒకనాడు నువ్వు శ్రీశైలం వెళ్ళకపోయినా కోరుకున్నప్పుడు శ్రీశైలాన్ని చూసేయాలి. ఇక్కడ కూర్చుని పొద్దున్న సుప్రభాత దర్శనం చేస్తున్నాను అనుకుంటే నువ్వు వెళ్ళిపోగలగాలి సుప్రభాత దర్శనానికి. గుడంతా తిరిగి వచ్చేయాలి బయటికి. నేను అభిషేకం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అనుకున్నాను అనుకోండి, అంతే. మీరు వెళ్ళిపోయి అభిషేకం చేసేయాలి మల్లికార్జునుడికి. మల్లికార్జునుడికి అభిషేకం చేసినప్పుడు పానవట్టం మీద ఎలా పడుతుందో మీరు ఎలా తుడిచేస్తారో, ఆఖరణ ఎలా ఆ శివలింగాన్ని ఇలా ఇలా నీళ్లతో కడిగేస్తారో, తడి విభూతి రాసేస్తారో, గంధం పెడతారో, బొట్టు పెడతారో, తల తాటించుకుంటారో, అప్పుడు మీ ముఖానికి తడి ఎలా అంటుకుంటుందో, మీ చేతులు కట్టుకుంటాయో, మీ ఖాళీ బుట్ట పట్టుకుని మీరు బయటికి ఎలా వస్తారో అలా మీరు బయటికి వచ్చేయగలగాలి. ఇప్పుడు అలా వచ్చేస్తే మీరు వెళ్ళిన దానికి ఫలితం. మీరు వెళ్ళింది ఒక్కటే తప్ప మీకెప్పుడూ చెప్పలేరు. మీరు మళ్ళీ మనకు గుర్తుండదు. ఏముందంటే అని అడిగారు అనుకోండి, అదే అలా తినేస్తారు, ఏదో వెళ్ళొచ్చాం కానీ ఇంకా అస్తమానం చెప్పమంటే అదే పని ఏంటి, ఎక్కడ గుర్తుంటాయి మాకు అవన్నీ అన్నారు అనుకోండి. సంసారం ఎందుకు గుర్తులేదు? వేలపట్టుని ఇడ్లీ మర్చిపోలేదా? మంచినీళ్లు మర్చిపోలేదా? చేసిన సంసారం ఎన్నాళ్ళైనా మర్చిపోవా? ఈశ్వరుడు ఎందుకు గుర్తుండదు? శ్రీశైలం ఎందుకు గుర్తుండదు? వెంకటాచలం ఎందుకు గుర్తుండదు? అనురక్తి లేదు, ప్రీతి లేదు నీకు. అది దర్శనం చేసేటప్పుడు నీ యందు పొంగు లేదు. నా కొడుకు ఇవాళ 21 ఏళ్ల పిల్లవాడై ఉండొచ్చు, కానీ నా కొడుకు శరీరం మీద పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా నేను చెప్తాను. ఎందుకు చెప్తాను? వాడు పెద్దవాడైపోయిన తర్వాత ఎవ్వరికి తెలియకపోవచ్చు వాడికి ఎక్కడున్నాయో పుట్టుమచ్చలు. నాకు తెలుసు. ఎందుకు తెలుసు? వాడు పుట్టినప్పుడు వాడి ఒంటి మీద నేను ముద్దు పెట్టుకొని అంగుళం జాగా లేకుండా పెట్టుకున్నాను కాబట్టి. ఆ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకున్నాను? పెట్టుకోవాలి తండ్రిని కాబట్టి అని పెట్టుకోలేదు, నూనెలో మొహం చూసుకున్నట్టు. పరమ ప్రీతితో పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడల్లా ఇదిగో వీడికి ఇక్కడ పుట్టుమచ్చ, వీడికి ఇక్కడ పుట్టుమచ్చ అని 100 మార్లు అన్నాను. అందుకే నా కొడుకు ఒంటి మీద ఎక్కడో ఉన్న ఇంత పుట్టుమచ్చ నాకు జ్ఞాపకమే. నీకు శ్రీశైలంలో ఉన్న ఒక్క దేవాలయం నీకెందుకు జ్ఞాపకం ఉండట్లేదు? అంటే మిమ్మల్ని కాదండో, మీరు యావత్ భారతం చెప్తారు. మీరు ప్రాజ్ఞులు, పరమభక్తులు. నేను మీ జోలికి రావట్లేదు, మిమ్మల్ని అంటలేదు. ఎప్పుడైనా ఇలా అంటే నాకెందుకు జ్ఞాపకం ఉండదు చూసిన దేవాలయం అంటే? విస్మరణము. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నామము యొక్క ప్రయోజనాన్ని మీరు అలా స్వీకరించలేకపోతే, ఆ నామాన్ని మీరు చెప్పడం వల్ల అమ్మవారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఆవిడికి ఎందుకు పనికిరాదు. నీ చిరునవ్వు చాలా బాగుంది అని మీరు చెప్పారనుకోండి, అందులో మహాకామేశ్వరుడు వెలుగుతున్నాడు. ఇంట్లో మీరు మీ ఆవిడే జగడం ఆడుకుంటుంటారు. ఎందుకు ఆ నామం? మీకు ఏమిటి నేర్చుకున్నారు మీరు ఆ నామం చెప్పి? మీరు ఆ నామం వల్ల మీరు ఏమైనా పొందగలుగుతున్నారా? మీకు ఉపకారం ఉంటే మీరు ఒక్కడుగు వెనక్కి వేస్తే మనస్సుతో, దాని వలన ఆ నామానికి ప్రయోజనం. లేనినాడు తప్పు అని కానీ, దానివల్ల ప్రయోజనం లేదని కానీ నేను అంటలేదు. కానీ మీరు యథార్థమైనటువంటి స్థితిని పరిపూర్ణంగా అనుభవించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు.
కాబట్టి చూడండి, మనుష్య జన్మకి సార్థకత అన్నది ఎప్పుడు అంటే మనస్సు అనేటటువంటిది వెనక్కి వెళ్ళడం వచ్చినప్పుడు. మనసు వెనక్కి వెళ్ళడం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు నేర్చుకున్న నెమలి లాంటిది. ఒక నెమలి తిరుగుతుండేది. పరమహంస ఏం చేశారంటే ఒకరోజు సాయంకాలం 4 గంటలకు అక్కడ కాస్త నల్లమందు గుళిక వేశారు. అది ముందు అని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇలా 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 తిరిగి వచ్చి చూసింది. ఆ నల్లమందు తింది 4ంటికి. అది మర్నాడు 2ంటికి మళ్ళీ వచ్చి అలా కూర్చుంది. ఎందుకని? దానికి ఆ నల్లమందు కావాలి. ఇప్పుడు అది అన్ని వాసన చూస్తోంది. దేనికోసమో తెలుసా? ఆ నల్లమందు వాసన కోసం. వెయ్యలేదు పరమహంస. ఇలా వేశారు, అది అక్కడెక్కడ ఉంది, వాసన తగిలింది, పరుగు పరుగున వచ్చి నల్లమందు మింగేసింది. ఎందుకని? ఆ నల్లమందు మింగేసినప్పుడు ఉండేటటువంటి ఉన్మత్తత కోసం. మీ మనసు వెనక్కి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఆనందానికి మీరు ఒకసారి అలవాటు పడిపోతే ఆ ధ్యానాన్ని మీ మనసు కోరుకుంటుంది. ఇవన్నీ వద్దు, ఏకాంతం ఉంటే బాగుండు, ఏకాంతం ఉంటే బాగుండు, ఎందుకు వచ్చిన గోల అంటుంది. ఎప్పుడూ అలా సంఘం సంఘం సంఘం, కలిసి ఉందాం, ఇంకా తిరుగుదాం అన్న నాళ్ళు వాడు ఒక్క స్థాయిలోనే నిలబడిపోయాడు. వాడు ఏకాంతం కూడా జీవితంలో కోరుకుంటున్నాడు. అయ్యా నన్ను ఏకాంతంగా వదిలేయండి అని ఏడుస్తున్నాడు అనుకోండి, అది నల్లమందుకు అలవాటు పడ్డ నెమలి. అది ధ్యానాన్ని అడుగుతోంది, అది వెనక్కి వెళ్ళడాన్ని కోరుకుంటోంది. అదే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. ఎందుకని? మీకు అన్ని వేళలా ఇంద్రియములు ఉపకారం చెయ్యగలిగిన స్థితిలో ఉండవు. నా కళ్ళే కానీ ఇవాల్టి రోజున ఈ పాటి కళ్ళజోడు ఉంటే నేను ఇలా చూస్తే వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకం నేను వెంకటాచలంలో చూడగలుగుతున్నాను. ఒక్క 4 సంవత్సరాల క్రితం వరకు నాకు ఈ కళ్ళజోడు అవసరం లేకుండా ఎంత దూరంలో ఉన్నదాన్నైనా నిశ్చితంగా చూసి మనసు మీద ముద్ర వేసుకోగలిగాను. 4 సంవత్సరాల తర్వాత నా జీవితంలో ఒక లోటు వచ్చింది. ఏమిటా లోటు? ఇప్పుడు ఈ ఇంద్రియం అలా చూడలేదు. ఇంకా ఈశ్వరానుగ్రహం వల్ల ఏంటంటే అక్షరాల విషయంలో అయితే సమస్య, కానీ చూడడం విషయంలో సమస్య లేదు. ఈ కళ్ళజోడు తీసేసి నేను ఇలా పెట్టేశాను అనుకోండి, అయినా చూడగలను, నాకు కనపడుతుంది. అయితే ఎందుకు పెట్టుకుంటామంటే అక్షరాల కోసం పెట్టుకోవడం. కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోయిందనుకోండి, ఈ కళ్ళజోడు పెట్టుకోకుండా చూడలేకపోవచ్చు. ఇలా వెంకటాచలంలో నేను దర్శనానికి వెళ్ళినప్పుడే వాళ్ళు నన్ను ఇలా పంపించేసే లోపలే 2 చెమట బిందువులు ఈ కంటి అద్దాల మీద పడ్డాయనుకోండి, నేను తీసి తుడుచుకునే లోపల నేను ఘంటామంటపం దగ్గర ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, నేను వెళ్ళినా నా మనసు అక్కడ నిలబడడానికి నా ఇంద్రియముల సహకారము లేదు. తీర్థయాత్ర దేని కొరకు? నువ్వు చూసినది అనుభవించుట కొరకు. చూసినది అనుభవించడానికి ఏది ఉండాలి? శరీరమునకు దార్ఢ్యం ఉండాలి. బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తీర్థయాత్ర కోసం వెంపర్లాడకూడదు. ఎప్పుడు వెంపర్లాడాలి? ఒంట్లో ఓపికండగా యాత్ర చేసేయాలి. ఎందుకో తెలుసా అండి? 2 కారణాలు. ఒకటి, నీ ఇంద్రియములే నీతో సహకరించడానికి ఇష్టపడవు. 2, నీ వెంట వస్తాననేవాడు ఒకడు నీ కోసం అని చెప్పి నిన్ను తీసుకెళ్లడానికి నేనున్నానన్నవాడు ఉండి ఉండకపోవచ్చు. అప్పుడు అది నీ మనస్సుకి ఖేదమే తప్ప నీ మనస్సుకి ఆనందము కాదు. ఎందుకు ఇంతమంది ఉన్నారు, నన్నెవడు తీసుకెళ్లాడన్న భావన వస్తుంది తప్ప అయ్యో నేను వెళ్ళగలను అన్న స్థితి ఎప్పుడు? నీ ఆర్జన నువ్వు చేసుకుంటూ నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు వెళ్ళినా నిన్ను అడిగేవాడు ఉండడు. అలాగని నేను యాత్రలకు వెళ్ళిపోండి, పిల్లలకేం ఉంచద్దంటలేదు. ధర్మంగా మీరు చక్కబెట్టుకోవలసినవి కూడా మీరు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఇవేమీ చెయ్యకుండా జీవితాన్ని ఇప్పటి వరకు ఈశ్వరాభిముఖం చెయ్యనటువంటి వాళ్ళకి వసిన్యాది దేవతలు ఇవాళ అమ్మవారి రూపంలో ఇస్తున్న గొప్ప కానుక ఏది? మనస్సు వెనక్కి వెళ్ళడానికి ఇంతకన్నా గొప్ప ఉపకరణము వేరొకటి ఉండదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి? అవతల వారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నారా, అవతల వాళ్ళు పౌడర్ రాసుకున్నారా, ఇవన్నీ మీకు అనవసరం. మీరు వెళ్ళేటప్పటికి తలుపు తీయగానే ఉత్తర క్షణం వారి ముఖంలో చిరునవ్వు కనపడి, ఓ మీరా, రండి 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 అన్నారనుకోండి, మీరు వెంటనే వారికి మీకు గొప్ప అనుబంధం ఉన్నది అని సంతోషిస్తారు.
వాడు తలుపు తీయగానే అన్నారనుకోండి, అయ్య బాబోయ్ అనవసరంగా వచ్చానే అని నిలువునా చచ్చిపోతారు. కాదండి? కాదా? అది యథార్థం. ఒక చిరునవ్వుకంత శక్తి ఉంది. ఆ చిరునవ్వు అవతల వారితో మిమ్మల్ని కలపగలదు. నాకొక అనుబంధం ఉంది, ఇక్కడ నేను ఏదైనా మాట్లాడగలను, నేను ఏదైనా చెప్పుకోగలను, నాకొక స్వతంత్రత ఉంది, వీళ్ళకి నా యందు ప్రీతి ఉంది అని వాళ్ళకి మీ యందు ప్రీతి ఉన్నదని చెప్పడానికి లోకంలో ఒకే ఒక్క సాధనం చిరునవ్వు. ఇది ఎక్కడ ఎప్పుడు ఉంది? అప్పుడు వసిన్యాది దేవతలు చెప్తే అప్పటి నుంచి ఇప్పటికీ, ఇప్పటి నుంచి ఎప్పటికీ ఏది ఉంటుంది? ఆ చిరునవ్వు అలాగే ఉంటుంది అమ్మవారిది. అంటే నీవారన్నవారు నీవారు కాకపోవచ్చు. ఒకనాడు ధర్మపదంలో కలిసి నడుద్దాం అనుకున్నటువంటి భార్యాభర్తల్లో భర్తకి భార్య ప్రతిబంధకమైపోవచ్చు, భార్యకి భర్త ప్రతిబంధకమైపోవచ్చు. ఒక్కొక్కరు తొందరగా అనారోగ్యం పాలైపోతారు. అయిపోతే ఇప్పుడు ఆవిడ లేకపోతే ఆయనకి కుదరదు, వెళ్ళాలనుంది, కానీ నేను వెళ్ళిపోతే ఆయనకి ఎలాగా? వెళ్ళలేదు ఆవిడ. ఆయనకి వెళ్ళాలనుంది, ఆవిడికి కుదరలేదు, ఆయన మానేసుకున్నాడు. మీరు చూడండి, దాంపత్యమునందు ప్రతిబంధకత్వం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కానీ మీకు ప్రతిబంధకం అన్నది లేకుండా మీరు ఈశ్వరుణ్ణి చేరిపోవడానికి ఎప్పుడూ మీరటు చూడడం మీకు అలవాటైతే మిమ్మల్ని పిలవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న తల్లి ఒక్కతే ఉంది లోకంలో, చిరునవ్వుతో. ఆవిడే లలితా పరాభట్టారిక. ఆ నవ్వు మీరు అర్ధరాత్రి నిద్రలేచి కూర్చుని ఒక్కసారి చూడగలిగినా నేనున్నానని చెప్పి మీకోసం నవ్వగలుగుతున్న నవ్వు ఆ నవ్వు. ఇప్పుడు చెప్పండి, ఆ నవ్వు కేవలం చిరునవ్వు కామేశ్వరుడి కొరక, మీ ఉపాసనను ఉద్ధరించుట కొరక. ఇప్పుడు ఆ నవ్వు మీకు గుర్తుంటే ఏ నవ్వుతున్న తల్లి కోసం తిరుగుతున్నానో ఆ తల్లిని ఇదంతా చూస్తున్నానని మీరు చెప్పగలిగి ఉండాలి. అది ఆ చిరునవ్వు. లేకపోతే వసిన్యాది దేవతలు ప్రత్యేకం 16 అక్షరాలతో ఆ నామం ఎందుకు చెప్తారు మీరు చెప్పండి? ఆ నవ్వుని ఉపాసన చేసి మీరు అమ్మవారి వైపుకి అడుగులు వేయగలగాలి. మీకేం మాట్లాడడం రాకపోయినా పెద్ద అధికారి, మీరు కష్టం చెప్పుకుందామని వెళ్ళారు, అసలు మీతో మాట్లాడతారని మీరు అనుకోలేదు, కానీ మీరు వెళ్ళగానే ఆయన తలుపు తీసి చిరునవ్వుతో ఎవరు మీరు ఇలా వచ్చారు అని అనలేదు. ఎప్పుడో చూశాడు ఆయన. మీరా జ్ఞాపకం, మొన్న ఒక రోజున నా కారు స్టార్ట్ అవ్వకపోతే కారు తోశారు, అందులో మీరు కూడా ఉన్నారు కదా, రండి 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 అన్నారు ఇలా చిరునవ్వుతో. ఇప్పుడు మీకు ఎంత బలం వచ్చేస్తుందంటే, ఓరి నాయనో ఈ మహానుభావుడి కారు తోసినందుకు ఇంత గుర్తుపెట్టుకున్నాడా. ఇప్పుడు మీరు మాటలు రాని వారు కూడా సంతోషంగా ఆయనతో మాట్లాడగలరు. ఎందుకు మాట్లాడగలరు? రండి అని ఆయన కూర్చున్నారు. మిమ్మల్ని కూర్చోమన్నారా కూర్చోమనలేదా వేరు, ఆయన నవ్వుతూ ఏమిటి అన్నారు ఇలాగా. అంతే, మీరు ఎంతైనా మాట్లాడగలరు. ఆయన అసలు గుర్తుపట్టనట్టు అన్నాడు. ఎంత మాట్లాడగలిగిన వాడు ఎంత తొందరగా ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని భయపడిపోతాడు. మాట్లాడదాం అనుకున్నవాడు మాట్లాడలేడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఆవిడ ఒకతుంది. ఆవిడ ఆ చిరునవ్వుతో మీకు ప్రయోజనమే చేస్తోంది. ఇది పరమశివుణ్ణి తెచ్చి ఆవిడ పక్కన కూర్చోబెట్టి మీకోసమే కూర్చోబెట్టింది. అది మధ్య కామేశ మనస. ఆవిడ కామేశ్వరుణ్ణి తెచ్చి కూర్చోబెట్టింది మన కోసమే. ఇప్పుడు మన కోసం నవ్వుతూ ఎప్పుడూ తలుపు తీసే తల్లి ఒక ఆవిడుంటే, ఆవిడ కోసం చూడకుండా నిన్ను చూసి ముఖం చిట్లించుకునే వాళ్ళందరి ఇల్లు చుట్టూ ఎందుకు తిరుగుతావు? నువ్వు ఎందుకు తిరుగుతావు అనవసరంగా? ఎందుకు మాట్లాడతావు వాళ్ళందరితోటి? హాయిగా నీ కోసం నవ్వుతూ కూర్చున్న తల్లిని ఎందుకు మనసుతో ఒక్కడుగు వెనక్కి వేయలేకపోతున్నావు? ఎప్పుడు ముందడుగు వేసి వాళ్ళు నన్ను పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, వీళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు రావద్దన్నారు, వీళ్ళు రావద్దన్నారు అని ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఒక్కడుగు వెనక్కేస్తే నిన్న ఆవిడ రమ్మనలేదు, నువ్వు గుడికి రా అని ఆవిడ అడగలేదు. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ కూర్చుని ఇలా మూసుకుని ఒక్కడుగు వెనక్కి ఇక్కడే ఇచ్చేస్తాను నీకు దర్శనం అంది. నీవారసూకభత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఇస్తా దర్శనం అంది. వెనక్కడుగి మిగిలిన వాళ్ళు నువ్వు నడిచి వాళ్ళ ఇంటికెడితే అవమానించారు. ఆవిడ ఆర్తితో, నువ్వు అశౌచంతో ఉన్నా సరే ప్రేమతో వెనక్కి చూస్తే చిరునవ్వు నవ్వుతూ చెయ్యిచ్చి పుచ్చుకుంటోంది. ఆ నవ్వు నీకోసం, అదొక్కటే నువ్వు జీవితంలో వదిలిపెట్టావు. నీ కోసం ఉన్న తల్లిని వదిలేశావు. నిన్ను అవసరాన్ని బట్టి వాడుకునేటటువంటి వాళ్ళందరూ నా వాళ్ళని వెంపర్లాడి తిరుగుతున్నావు.
ఇంత కృతకమైన సంబంధాలు లోకంలో ఎక్కడా ఉండవు. నీరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూరుల్ పోయడి త్రోవపోజనుభవత్సు నుండు తల్లి తద్వియోగమునకు దుఃఖింపనీకేటికిందంటారు పోతన గారు. అందరూ చలివేంద్రం దగ్గర కలుసుకుని నీళ్లు తాగి విడిపోయేవాళ్ళు విడిపోయినట్టుగా విడిపోయేవాళ్లే లోకంలో. ఎంత ప్రేమో అన్నట్టుగా ఉంటారు. ఆ సమయం వచ్చేస్తే నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారంతే. వెళ్ళిపోతే వీడు ఆ స్మృతులతో ఉండిపోతాడు. అలా అందరూ వెళ్ళిపోతున్న వాళ్ళే, ఎవరూ ఉండిపోతున్న వాళ్ళు కారు. ఈ వెళ్ళిపోయే వాళ్ళని పట్టుకుని నువ్వెక్కడికి వెడతావు? నువ్వు వెళ్ళడానికి ఏం లేదు. ఆ తల్లి చిరునవ్వు నీకోసం ఉంది. దాన్ని నీ జీవితంలో పట్టుకోగలిగితే ఇక నువ్వు మళ్ళీ ఎవ్వరి కోసం వెంపర్లాడక్కర్లేని స్థితి నీకు ఇచ్చేస్తుంది. ఆ ఒక్క చిరునవ్వు నీకోసమే ఉంది. ఆ చిరునవ్వు నీ సమస్త కష్టములకు ఓదార్పు. అది వదిలిపెట్టి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? ఈ ప్రశ్న వెయ్యకుండా వసిన్యాది దేవతలు మన జీవితం ఎక్కడ పొరపాటు పడుతోందో చెప్పడం మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. ఇప్పుడు చూడండి, ఇది తెలుసుకున్న నాడు పూజలో ధ్యానము అంతర్భాగమై ఉంటుంది. ధ్యానము చెయ్యకుండా మీరు ఉండగలరా? మిమ్మల్ని ప్రేమతో పలకరించిన వాళ్ళు మీ స్మృతిలోకి రాకుండా ఉండగలుగుతారా? ఎంత ప్రేమ మహానుభావుడికి, ఎంత ఔదార్యం, ఎంత వాత్సల్యం అన్ననాడు గుర్తొస్తున్నాడే. అమ్మ చిరునవ్వు నీకు జ్ఞాపకం వచ్చినాడు, ఆ చిరునవ్వుల వెలుగులు నీకు జ్ఞాపకం వచ్చిన నాడు నువ్వు అమ్మవారిని స్మరించకుండా ఎలా బతుకు గడపగలవు? అంటే స్మరించడం అనేటప్పటికీ మనసు. అసలు ఆ మనసు ఏది కారణం బంధమోక్షయోహో, దాన్ని మోక్షం వైపుకి తీసుకెళ్లగలిగిన శక్తి కలిగిన అనుబంధం అమ్మవారిది. పతనం వైపుకి తీసుకెళ్లగలిగినటువంటి అనుబంధాలు మిగిలినవన్నీ. కాబట్టి ఆ చిరునవ్వుని చూడడం నేర్చుకో జీవితంలో ఒక్కసారి. అందులో ఉన్న కాంతి అది. మిగిలిన వాటి యందు ఆ కాంతి ఉందని అనుకోవద్దు. ఆ కాంతులు కొంతకాలమే ఉంటాయి, ఆ తర్వాత ఆ కాంతులు ఉండవు. చిన్నతనంలో పసిపిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని చిచ్చి అంటే నవ్వుతాడు, చిచ్చి అంటే నవ్వుతాడు. మీరు అందుకే చూడండి, మనకి సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది. పిల్లల్ని నవ్వించాలనుకుంటే స్తోత్రం చేసి నవ్వించరు, చిచ్చి చిచ్చి అంటారు. ఎవరు నవ్వించాలన్నా అంతే, ఇంకొక మాట ఉండదు. నేను వెళ్ళి కక్క కక్క అంటే వీడికి వెర్రా అంటారు. నన్ను కక్క కక్క అనకూడదు. నేనైనా రేపు నాకు మనవడు పుట్టాడు అనుకోండి, మనవరాలోను, వాళ్ళని నవ్వించాలంటే చిచ్చి చిచ్చి అంటాను. చిచ్చి చిచ్చి అంటే నవ్వినటువంటి పిల్ల ఎంత అమాయకత్వం ఉంది. చిచ్చి అంటే అంటారు, ఆ పిల్ల నవ్వుతోంది. అది ఏమీ తెలియని తనం. ఎందుకు నవ్విందో తెలుసా? అసలు నువ్వెవరో, నీతో ఆవిడకున్న అనుబంధం ఏమిటో ఆవిడికి ఏం తెలియదు, అందుకు నవ్వింది. మీరు బాగా పసిగట్టండి. పిల్లకి మీరు తాతని తెలియదు, తండ్రిని తెలియదు, అందుకు నవ్వింది చిచ్చి అంటే. చిచ్చి అంటే ఏమిటో మీరు తాతని తెలిసిందనుకోండి, అప్పుడు మీరు చిచ్చి అంటే అది ఏడుస్తూ నాన్న దగ్గరికి వెళ్తుంది. మీ కడుపున పుట్టినవాడే ఎందుకు నాన్నగారండి పిల్లలతో మీకు అలాగా అంటే అయిపోయిందంటే మీ బస్. తెలియనితనంలోనే, ఆ అమాయకత్వంలో ఇంత గొప్పతనం ఉంది. అనుబంధాలు ఏర్పడిన నాడు అసలు నిజానికి ఈ అమాయకత్వాలు లేవు, ఈ అమృతత్వము లేదు. అనుబంధములనేటటువంటివి విషతుల్యములే. ఒక్కటే ఒక్కటుంది లోకంలో అమృతముతో కూడినటువంటి అనుబంధం. అదే తల్లి బిడ్డ, గురువు శిష్యుడు, తండ్రి కొడుకు. అవి వాటి యందు క్షమ ఉంది. ఎంత ద్రోహాన్నైనా కాళ్ళు పట్టుకుంటే క్షమించేస్తాడు గురువు, కాళ్ళు పట్టుకోకుండా క్షమించేస్తారు తల్లిదండ్రులు. కాబట్టి అంతటి గొప్ప స్థితి వీరికే ఉంటే, తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి, గురువులకు గురువు, గురుమండల రూపిణి నా తల్లి చిరునవ్వు ఎంత స్వచ్ఛమైంది. ఆ నవ్వులో స్వచ్ఛత ఉంది. ఆ నవ్వులో మిమ్మల్ని ఉద్ధరించాలన్న తాపత్రయం ఉంది. ఆ నవ్వులో పసితనం ఉంది. ఇన్నాళ్లు మీరు వదిలేసినా ఇప్పుడు మీరు వెడితే ఇప్పుడు నేను పనికొచ్చానా అని అడగనటువంటి అమాయకత్వం ఉంది. నీకోసమే నవ్వేటటువంటి పరమ ప్రసన్నత ఉంది. అంతటి ప్రేమ ఉంది. ఇన్నాళ్ళు ఎవరితో తిరిగి వచ్చావురా, వాళ్ళందరూ వదిలేశారని ఇప్పుడు నేను కావలసి వచ్చానా అని అడగనటువంటి ప్రేమ ఉంది. అంత నిజాయితీ ఉంది. అప్పుడు కూడా మీకోసమే నవ్వగలదు. ఆ ఒక్క నవ్వును నువ్వు వదిలేవు. ఇంతకన్నా నువ్వు చెయ్యగలిగిన పాపం ఏమిటి లోకంలో?
ఇప్పటికైనా ఈ నామం నీకు అర్థమైతే ఆ నవ్వు కోసం వెంపర్లాడ్డం నేర్చుకో, తల్లి నవ్వు కోసం. అమ్మా అని కాళ్ళ మీద పడిపో అంతే. దానికోసం నువ్వు గుడికి కూడా వెళ్ళక్కర్లేదు. ఇక్కడే కళ్ళు మూసుకొని నవ్వుతున్న ఆ అమ్మ ముఖాన్ని చూసి 2 కాళ్ళు పట్టుకుని పాదాలు తల మీద పెట్టుకుని అమ్మా అని ఢోరునయ్యాడు. ఇది తెలిసాక కూడా నీ మనసు కదలకపోతే నిన్నెవ్వరూ ఉద్ధరించలేరు. నిన్ననగా నన్ను, మిమ్ములను కాదు. కాబట్టి మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేశ మానస, ఇది అసలు ఈ నామమునకు సంబంధించినటువంటి యథార్థమైన లోతు. శంకర భగవత్పాదులు అన్నారు సౌందర్యలహరిలో, ఆయన ఒక చమత్కారం చేశారు. అసలు అమ్మవారి యొక్క నవ్వు అమృతత్వంతో ఉంటుంది అన్నారు. ఈ వెయ్యడం వెనకాతల శంకరాచార్యులు వారి హృదయం పట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు చమత్కారం కోసం ఆ శ్లోకం వినకూడదు. లోకంలో నవ్వులు అనేక రకంగా ఉంటాయి. మీ దగ్గర పని చేయించుకోవడానికి వచ్చినప్పుడు నవ్వుతారు. ఎలా నవ్వుతారో తెలుసా అండి? చాలా ప్రేమ ఉన్నట్టు నవ్వుతారు. మీరు ఒక్కసారి కేకలేయండి, రేపు కూడా మీకు వచ్చి అలాగే నమస్కారం చేసి రేపు కూడా వచ్చి మీ దగ్గర అలాగే నిలబడ్డారు అనుకోండి, మీరు నమ్మచ్చు. మీరు ఇవాళ దెబ్బలాడితే 2-3 రోజులు కనపడలేదు అనుకోండి, ఒక్కనాటికి నమ్మక్కర్లేదు. ఎందుకని అంటే దూరమే పెడుతూ ఉంటాడు పొగిడినంతసేపే. మీరు కొద్దిగా కానీ మార్గం చెప్పే ప్రయత్నం చేశారో కృతకమైపోతున్న సంబంధం. నేను ఇవన్నీ చెప్పక్కర్లేదండి, మీకేమిటి, మన అందరికీ తెలుసు. మా అమ్మే మా నాన్నే అన్నంతసేపే. ఒక్కసారి గట్టిగా దెబ్బలాడి చూడండి, కూతురునో కొడుకునో ఒక వయస్సు వచ్చేసిన తర్వాత. ఏమిటి నాన్నగారండి మీ చాదస్తం, అస్తమానం మీరు ఇలాగే చెప్తే దానికి తగ్గట్టే విషాన్ని పోషించగలిగినటువంటి పిల్లల మనసులు పాడు చెయ్యడం ఎంత బాగా పాడు చెయ్యొచ్చో, తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు ఎంత బరువని చెప్పచ్చో, గురువుని ఎంత చులకన చేసి చూపించచ్చో అలా చూపించి చెప్పగలిగినటువంటి మనకి పుష్కలం కదండి. వాటిని మనం ఇలా కళ్ళజోళ్లు పెట్టుకుని పురాణం అక్కర్లేదు, నామం అక్కర్లేదు, గుడి అక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, సీనియర్ సిటిజన్ అయిపోయినా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా పసితనంలో ఉన్నా కాలేజీకి వెడుతున్నా ఉద్యోగంలో ఉన్నా అలా గుడ్ల పగించి చేత్తో పట్టుకుని ఇలా అంకెలు నొక్కుతూ మార్చి 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 ఇలా ఇలా విషం ఎక్కించేసుకుని మనం అందరం విషకన్యనం విషపురుషులం కింద తయారైపోతున్నాం. ఆ విషాన్ని విరచడానికి లోకంలో ఒకే ఒక్క ఔషధం ఉంది. విపరీతంగా విషం పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఒక్కటి తీసుకొస్తారు. ఏమిటో తెలుసా అండి? ఎంతమందిని చంపగలిగినటువంటి విషమైనా దాన్ని విరవగలిగినది లోకంలో ఒక్కటే ఉంది, అమృతము. అది వెంటనే మళ్ళీ బతికించేస్తుంది. ఎంత విషాన్ని ఆ అమృతం విరుస్తుంది. లోకంలో ఇంత విషం పెరిగిపోతుంటే దీన్ని విరవడానికి ఏమైనా ఉందా? ఉంది, అమృతం ఉంది. అమృతం ఎక్కడుంది? దేవలోకంలో ఉంది. మీరు నేను వెళ్ళి ఎలా తెస్తాం? శంకరాచార్యులు వారు అంటున్నారు, కాదు, నేను ఆ అమృతం గురించి చెప్పట్లేదు. నువ్వు చూడగలిగితే ఆ అమృతం నీ దగ్గరికే వస్తోంది, పుచ్చుకోవడం నీకు చేత కాలేదన్నారు. శంకరాచార్యుల వారు ఇంకొక అడుగు ముందుకెళ్లారు వసిన్యాది దేవతల కన్నా. ఎంత చమత్కారంగా వెళ్ళారో మీరు గమనించండి. పైకి శ్లోకంలో చూస్తే మీకు దొరకదు, అది మీరు ఆంతర వివేచనం చేస్తేనే మీకు దొరుకుతుంది. శంకర్లు అన్నారు, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామా సీమతి రసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతరహరి ఆమ్ల రుచయా దిశంతి స్వచ్ఛందం నిశ నిశి భృశం కాంచి కథియా అన్నారు. ఇందులో ఒక శంకర భగవత్పాదుల ప్రజ్ఞ అసాధారణం, మహానుభావుడిది. ప్రపంచంలో చకోరములు అని ఒక పక్షులు ఉంటాయి. ఆ చకోరములన్న పక్షులు అన్ని పక్షుల్లా ఏది పడితే అది తిని బతకవు, వాటికి ఒక అలవాటు ఉంటుంది. అవి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణములను తింటాయి, అంటే వెన్నెల తింటాయి. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆహారం కావాలి అంటే నేను ప్రయత్నం చేసుకుంటాను ఆహారం కోసం. నాకు అన్నం కావాలనుకోండి, నేను అన్నం తినాలి అంటే నేను ఉద్యోగం చేసుకుంటాను. నేను ఒక ఉద్యోగం చేసుకుని వాళ్ళు నెలకేదో నాకు కొంత సొమ్ము ఇస్తారు. దాంతో బియ్యం కొనుక్కుంటాను, కూరలు కొనుక్కుంటాను, పాలు కొనుక్కుంటాను, నా శరీరాన్ని పోషించుకుంటాను, నన్ను నమ్ముకున్న వాళ్ళ శరీరాలు పోషిస్తాను.
ఇది ఆహారం కోసం నా వెంపర్లాట. ఈ వెంపర్లాటలో నా జీవితంలో ప్రధాన భాగం అంతా లుప్తం అయిపోతుంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. జీవితంలో చాలా గొప్ప కాలం అంతా దేనికి పోతుందంటే కేవలం దీని సుఖము కోసమే పోతూ ఉంటుంది. మీరు 10 నుంచి సాయంకాలం 5:30 వరకు మీ మేధస్సు బాగా పనిచేసే సమయం. ఎందుకంటే సూర్యప్రకాశం ఉంటుంది, సూర్యుడి చేత బుద్ధి ప్రకాశిస్తుంది. ఈ సమయం అంతా మీకు కాస్త ఒంట్లో ఓపికొచ్చి మీరు ఒక చదువుకున్న దగ్గర నుంచి మీరు ఇంకా పనికిరారు అని తనమంత తాముగా వాళ్ళు పంపించేసే వయసు వచ్చేసేంత వరకు ఒక్క చోటికి వెళ్ళి జీతం తెచ్చుకోవడానికి ఆ సమయాన్ని వదిలిపెట్టేశారు మీరు. ఇప్పుడు వాళ్ళు పంపించేసిన తర్వాత నాకు ఒక మాట నిజంగా కదిపింది. మా ఆఫీస్లో బేగ్ గారు అని చెప్పి ఒక అసిస్టెంట్ మేనేజర్ ఒక ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయితే ఆయనకి ఏదో చిన్న పార్టీ ఇచ్చి మా వాళ్ళు ఆయన రెస్పాండ్ అవ్వమన్నారు. ఆయన అన్నారు, ఆల్ త్రూ ఐ am working in this department. I have joined Food Corporation of India in the year so and so, and I have rendered unblemished service in various capacities. All of a sudden today, the department has served me a notice stating that I have acquired the age of 60, which is suitable for superannuation, and asked me not to come to office from tomorrow onwards. So, if I come to office from tomorrow onwards, I feel agony that I don't find a seat to sit in it and discharge my duties. So, from tomorrow, I am only a visitor, none else than that. నేను అదిరిపోయాను ఆ మాటలకి నిజంగా. ఆయన అన్నాడు, ఆంధ్రానువాదము. ఎప్పుడో నేను ఫలానా సంవత్సరంలో భారత ఆహార సంస్థలో ఒక ఉద్యోగిగా చేరాను. వివిధమైనటువంటి పదవులలో వివిధ హోదాలలో నేను ఇక్కడ ఉద్యోగం చేశాను. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పని చేయడం, 10 మందితో కలిసి ఉండడం నా జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. అకస్మాత్తుగా ఇవాళ భారత ఆహార సంస్థ యొక్క యాజమాన్యం నాకు ఒక కాగితం ఇచ్చింది. నీకు 60 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి నీ యొక్క ఆ సేవలు మా సంస్థకు అవసరం లేదు, నీవు పదవీ విరమణ చేయబడినట్టుగా ప్రకటింపబడింది, రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రావక్కర్లేదని చెప్పారు. ఒకవేళ నేను అలవాటు కొద్దీ వచ్చినా నేను చూడ్డానికి నాకు కాగితాలు ఇవ్వరు, నేను చెయ్యవలసిన పని లేదు. నన్ను ఇక్కడికి వచ్చిన ఒక సందర్శకుడిగా ఒక కుర్చీలో కూర్చోబెడతారు. ఇది నా గుండెని బరువెక్కించింది. అయినా నేను అంగీకరించి తీరవలసిన సత్యం. నేను బరువు గుండెతో ఈ సత్యాన్ని అంగీకరించి నా పదవీ విరమణ చేస్తున్నాను. నాకింత సహకరించిన అధికారులకు నా కృతజ్ఞతలు. ఇది ఆంధ్రానువాదం. అంటే కాలగతిలో ఏమైపోయిందండి, అయిపోయింది టైం అంతా. నేను ఉలిక్కి పడ్డానండి ఆ లెక్చర్ విన్నప్పుడు. ఏమిటి మిగిలింది? జీపీఎఫ్ మిగిలింది, గ్రాట్యుటీ మిగిలింది, ఏదో కొంత పెన్షన్ మిగిలింది, దానికోసం చూస్తున్న వాళ్ళు మిగిలారు. నీకేం మిగిలింది? జర్జరీభూతమైన శరీరం మిగిలింది. ఈశ్వరోపాసన విషయంలో ఏమయ్యావు? అంటే ఎంత ఉలిక్కిపడి కనీసం ఉన్న సమయాన్నైనా జాగ్రత్త పెట్టుకోవాలో చూడండి. శంకర భగవత్పాదుల ప్రజ్ఞ ఎక్కడుందంటే ఆహారం కోసం తిరగడంలో నీవు నీ ప్రధానమైన దాన్ని వదిలిపెట్టేసుకుంటున్నావు అసలు మనుష్య జన్మలో. కానీ ఆహారము కోసము తిరగనవసరం లేకుండా కూర్చున్న చోటకు ఆహారం వస్తే తిని బతకగలిగిన స్వేచ్ఛాజీవులు అన్నీ కావు, ఒక్క పక్షియే చికోరము. ఎందుకని? అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఎందుకని? చంద్రకిరణాలు అంతటా పడతాయి, పడినప్పుడు ఆ వెన్నెలు తింటుంది, అది వెన్నెలు తిని బతుకుతుంది. వెన్నెల తిని బతికేటటువంటి చికోరం ఎందుకు వెన్నెల తింటోందో తెలుసా అని అడిగారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు మనం ఏమనాలి? దాని అదృష్టం అందుకు తింటోందండి, మా బతుకు ఇచ్చా, మేము ఎక్కడెక్కడికో తిరిగితే కానీ మాకు అన్నం దొరకదు, దానికో తిరగకుండా అన్నం దొరుకుతోంది కాబట్టి అది అదృష్టవంతురాలు అనాలి. శంకరాచార్యులు వారు అన్నారు కాదన్నారు. కాదు, పొరపాటు పడ్డావు. మరి ఏం జరిగింది? స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించు జడిమా. అమ్మా, ఒకానొకప్పుడు ఈ చకోర పక్షులు ఒక పొరపాటు చేసాయి. ఏం పొరపాటు చేసాయి? రోజు చంద్రుడు వచ్చేటప్పటికి వాటికి కంచం దొరికినట్టు. కంచాలు ఎట్టేశారంటే పరిగెత్తుకు వచ్చేస్తుండే వాళ్ళని చిన్నతనంలో. ఇప్పటికీ పరిగెత్తుకు వచ్చేస్తున్నాం అనుకోండి, అబద్ధం ఎందుకు. అందుకని మనకి కంచం చూడగానే అన్నానికి వెళ్ళిపోయినట్టే వాటికి చంద్రబింబాన్ని చూసేటప్పటికి కంచాలు ఎట్టేసినట్టు. అందుకని అవి రోజు చంద్రబింబాన్ని చూసి ఆ వెన్నెల తాగడం అలవాటు. ఒకానొక నాడు
నీ ముఖం కనపడింది. నీ ముఖం ఎలా ఉంటుంది? పూర్ణచంద్రబింబంలా ఉంటుంది. అవి అనుకున్నాయి ఇది కూడా చంద్రబింబమే, ఇందులోంచి వస్తున్నటువంటి జ్యోత్సన కాంతి కూడా వెన్నెలే, ఇది మనం తినేదే అనుకుని నీ ముఖంలోంచి వస్తున్న కాంతి